యూనిటీ గోల్ మాలట కేంద్ర పథకం పీఎం ఏక్తా మాటున భారీ రియల్ దందా. అపర్ణ వంశీరామ్ బిల్డర్స్తో కలిసి కాంగ్రెస్ పెద్ద స్కెచ్. ఈ అపర్ణవాడు నీకు దగ్గరేనా కేటీఆర్కి? ఇప్పుడు కొంచెం ఇటు పొంగులేడికి దగ్గర అయినట్టున్నాడు. వంశీరామ్ బిల్డర్స్ కేటీఆర్ సంబంధించినోడేనా? మరి ఏం గొడవ వచ్చింది? వాటాల కొట్లాట అనుకుంటా, ఏదో ఏనట్టుంది ఏషియన్ వార్త. గంతే ఉంటుంది, ఏముంటుంది. ఇప్పుడు లాస్ట్ టైం ఒకసారి మనం 6 నెలల కింద చూసి వాసవి వార్త వచ్చింది. ఏంలా నమస్తే తెలంగాణలో. వాసవి పెంచి పోషించింది, కబ్జా చేయడానికి కారణమైంది నువ్వు కదా, ఎట్లొచ్చింది ఈ వార్త అనుకుంటే డీలు, అంతకుమించి ఏముండదు అక్కడ. డీల్ సెట్ కాదు. ఇప్పుడు సేమ్ ఇది కూడా అంతే. ఇదే వంశీరామ్ బిల్డర్స్ అంటోడు గడ కాజాగూడలో ఒక చెరువుని కబ్జా పెట్టి మొత్తం ఉన్న ఆ చెరువులో ఉన్న తాడి చెట్లు అవన్నీ, చెరువు చుట్టుపక్కల ఉన్న తాడి చెట్లు కొట్టి చెరువును మొత్తం నేలమట్టం చేసి పెద్ద వెంచర్ వేస్తున్నాడు. మ్యాన్ హట్టన్ పేరుతోటి రేవంత్ రెడ్డి సహకారంతో, అంతకుముందు కేటీఆర్ సహకారంతో 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోట్ల కేసు వేసారు. ఆ కేసు ఎటుపోయిందో ఏమైందో అర్థం కాదు. మరి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారా? వాళ్ళు అడిగితే ఏమంటారంటే బెంచ్ పైకి వస్తలేదంటారు. మరి ఏం చేస్తున్నారు? మరి ఈ ముఖ్యమంత్రి దగ్గర కూర్చొనిపోయి. అయితే ఆ వంశీరామ్ బిల్డర్స్కి ఆ పర్మిషన్స్ ఇచ్చింది ఫస్ట్ కేటీఆరే. ఈ అపర్ణ వాడేది ఏడ సందు దొరికితే ఆడ కబ్జా పెట్టుడే. అప్పుడు ఆడ వెలిమెల తాండా దగ్గర పెద్ద ఎత్తున ధర్నాలు జరిగినాయి, అదంతా వీళ్ళు కబ్జా చేసింది. మరి సడన్గా నమస్తే తెలంగాణలో ఈ వార్త ఏంది? గోల్మాల్ నువ్వు చేసినా ఈయన చేస్తున్నాడు, దందానే కదా, ఏముంది. ఇప్పుడు కేసీఆర్ అండ్ ఫ్యామిలీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, సింపుల్ అంతే, అంతకుమించి ఏం లేదు. అది కుటుంబ పాలనే, ఇది కుటుంబ పాలనే. రాష్ట్ర ఖజానాకు ప్రత్యక్షంగా సుమారు 1600 కోట్ల నష్టం. రాయదుర్గంలో నిర్మాణానికి బీఆర్ఎస్ హయాంలోనే పచ్చజెండా. డెవలపర్కు కేవలం లీజుకిచ్చుకునేందుకు మాత్రమే ఆనాడు అనుమతిచ్చిరట. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాత ప్రణాళికకు సీఎం కోటని రీడిజైన్ చేసిందట. 6 ఎకరాల్లో 2 టవర్ల నిర్మాణంతో తెర వెనుక అనధికారిక ఒప్పందం జరిగిందట. అగ్రిమెంట్లో కేంద్రం రాష్ట్ర వాటా కింద 34% విస్తీర్ణం కుదింపు. ఎకరా 237 కోట్ల విలువ చేసే చోట నిర్మాణ సంస్థలకు భారీ మేలు జరుగుతోందట. డెవలపర్ వాటా కింద 66%గా 17,82,000 చదరపు అడుగులు. డెవలపర్ వాటాను అమ్ముకునేందుకు వీలుగా నిబంధనల్లో తాజాగా మార్పు చేసిరట. $1,500 కోట్ల విలువైన భూమిని ఉచితంగా ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతున్నది కేవలం 824 కోట్లే అట. మధ్యలో డెవలపర్ల పంట పండబోతున్నదట. వారు ఏకంగా 18 లక్షల చదరపు అడుగులు పొందబోతున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి మరీ ప్రైవేటుకు లబ్ధి కలిగేలా నిబంధనలు మార్చేసిందట. ఏందిది? గవర్నమెంట్ భూమిని డెవలప్మెంట్కి ఇవ్వడం అన్నమాట. సాధారణంగా ఒక భూమిని డెవలప్మెంట్ కింద ఇచ్చేటప్పుడు భూ యజమానికి డెవలపర్కు వాటా సగం సగంగా నిర్ణయిస్తారు. భూమి విలువ ఎక్కువగా ఉన్న చోట భూ యజమాని వాటా మరింత పెరుగుతుంది. రాయదుర్గం దేశంలోనే రికార్డు స్థాయిలో ఎకరా ధర 237 కోట్లు పలికిన ప్రాంతం. ఇంత విలువైన చోట ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మిస్తున్న యూనిటీ మాల్లో సర్కారు వాటా సగం కన్నా ఎక్కువగా ఉండాలి. కానీ ప్రభుత్వం 34% వాటాతో సరిపెట్టుకుంటున్నదట. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆ భూమిలో ఒక మాల్ నిర్మాణం చేస్తున్నదట. అదొక డెవలపర్కి ఇచ్చింది. ఎవరికి? అపర్ణ అండ్ వంశీరామ్ బిల్డర్స్కి. వాళ్ళు కంబైన్డ్గా చేస్తున్నారట. సో వాళ్ళకి అందులో వాళ్ళకు కొంత వాటా ఇవ్వాలి. డెవలపర్ అంటే ఆయన మొత్తం కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాడు కదా. సో అయితే అందులో కేవలం ప్రభుత్వం 34% మాత్రమే వాటా తీసుకొని మిగతాది మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తుందట. అంతేకాదు, గతంలో డెవలపర్కు వచ్చిన వాటాను లీజు ప్రాతిపదికన సొమ్ము చేసుకునేందుకు మాత్రమే అనుమతి ఉండేది. కాంగ్రెస్ వచ్చాక మాత్రం డెవలపర్ తన వాటాను మార్కెట్లో అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చారట. వీటిని బట్టి తెర వెనుక రియల్ దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ప్రాచీన హస్తకళలను ప్రోత్సహించడంతో పాటు వాటిపై ఆధారపడి జీవిస్తున్న కళాకారుల కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్రం ఈ యూనిటీ అనే మాల్ని ఏదో తీసుకొస్తున్నదట. మరి ఏంది ఇది? మరి నువ్వు రెగ్యులర్గా దీని మీద ఫాలోఅప్ చేసి దీని మీద పోరాటం ఏమన్నా చేస్తావా? అపర్ణ వంశీరామ్ వాడు వచ్చే ఏందన్నా ఇది, కేటీఆర్ అన్న ఇది ఏందే ఇది అని అనగానే మరి ఏముంది అందులో, ఏదో సంథింగ్ ఏదో చేసేస్తే అయిపోతుందనంటే కథం, క్లోజ్. ఏం మాట్లాడతారు వీళ్ళు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నారు కేటీఆర్. మనం వర్టెక్స్కి సంబంధించిన వీడియోలు చేస్తే టీ న్యూస్లో అవి వాడుకొని గవర్నమెంట్ ఎందుకు ఇట్లా చేస్తుందని క్వశ్చన్ చేయాల్సిన ఈ పెద్ద మనిషి, ఈ సోకాల్డ్ లీడర్, ఈయన ఒక అపోజిషన్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, నేనే కాబోయే సీఎం అని చెప్పుకుంటున్న వ్యక్తి, ఈయన మనకు వ్యతిరేకంగా టీ న్యూస్లో వార్తలు వేయించిండు.
ఈ ఇట్లాంటి మనుషులు వీళ్ళు, ఎందుకంటే వాడు బినామీ వీళ్ళకి. అందులో కాంగ్రెస్ లీడర్ కూడా ఉన్నాడు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిషన్ గారి, ఆయన పేరేంది, లక్ష్మారెడ్డి. మరి అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, మరి వీళ్ళు కొట్లాడాలి కదా, కొట్లాడరు, కుమ్మక్క అవుతారు దొంగలు. ఇక్కడ వెస్టర్న్ పేరుతో 30 ఎకరాల్లో 3,000 కోట్ల పైన ల్యాండ్ దాని దగ్గర మరి వీళ్ళు పోయి ధర్నా చేసిరా, చేయరు. వాటాలు సెట్ అయితే కథమేగా. ఇది కూడా గంతే, మీరు చూడండి, రాసి పెట్టుకోండి.